నిత్యావసర వస్తువుల్లో కొన్ని డూప్లికేట్ కూడా మొత్తం ప్రజల్ని కూడా కలవరబెట్టుతున్న పరిస్థితి కనబడుతుంది. మన నిత్యం వాడే వంట వస్తువులతో పాటు ఇటు ఎలక్ట్రికల్ వస్తువుల వాడకంలో కూడా ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని గుర్తించడం కూడా ఇబ్బంది పడుతున్నాం. చాలా వరకు నిత్యావసర వస్తువులతో పాటు ఇంట్లో గృహోపకరణలకు కూడా వాడే నేపథ్యంలో బ్రాండెడ్ కంపెనీలు, పేరుకు బ్రాండెడ్ కంపెనీ, అందులో ఉండేది మాత్రం నాసి రకం వస్తువులు కూడా మనం చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో మనం ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఏదైతే ఇంటి వినియోగం కోసం వాడే వస్తువులన్నింటినీ కూడా బ్రాండెడ్ కంపెనీ వాడాలని చూస్తూ ఉంటాం. అందులో కంపెనీకి సంబంధించిన గోల్డ్ మెడల్ అనే కంపెనీకి సంబంధించిన దీనికి సంబంధించి ఒరిజినల్కు డూప్లికేట్ పేరు మాత్రం గోల్డ్ మెడల్, కానీ అందులో ఉండేది మాత్రం గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించి కాదని కూడా దీనికి సంబంధించిన యజమాన్యమే గోల్డ్ మెడల్కి సంబంధించిన యజమాన్యం ఐడెంటిఫై చేసి మహబూబాబాద్లో ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన జిల్లాలో ఇలాంటి దందా కొంతమంది కొనసాగిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు దీనికి సంబంధించిన గోల్డ్ మెడల్ కంపెనీ నిర్వాహకులు కూడా నేరుగా దానికి వచ్చి దీనికైతే ఏదైతే ఏ షాపులతో విక్రయిస్తున్నారో విక్రయించే షాపులతో పాటు దీనికి సంబంధించిన గోడాంలలో కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పేరుకు మాత్రం పైన కంపెనీ గోల్డ్ మెడల్ కంపెనీ ఉంటుంది, కానీ అందులో ఐటమ్ మాత్రం గోల్డ్ మెడల్కి సంబంధించిన ఐటమ్ ఉండకపోవడం, ఇదంతా కూడా జిల్లాలో అందరూ కూడా కలవరబెడుతున్న పరిస్థితి. అసలు ఏంది ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలి, డూప్లికేట్ వస్తువులు ఎలా గుర్తుపట్టాలి, మనకు సంబంధించి గోల్డ్ మెడల్ సంబంధించిన జీఎం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఎట్లా సార్, చాలామంది మనం బ్రాండెడ్ కంపెనీ కావాలని కొనుగోలు చేస్తుంటాం, కానీ ఇలాంటి నకిలీ వల్ల చాలామంది మోసపోతాం. ఎట్లా గుర్తుపట్టాలి సార్? దీన్ని గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టం. ఇది ఎందుకంటే మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, మేము కంపెనీ ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి మేము కొద్దిగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈవెన్ ఇప్పుడు వచ్చే కొత్త ప్రోడక్ట్లలో దీన్ని మేము కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా, అంత నకిలీగా తయారు చేస్తున్నారు. సో ఈవెన్ దో మాకుండా కొన్ని మార్క్స్ త్రూ మేము వీటిని ఐడెంటిఫై చేస్తాము. ఇది ఒకటి సుమారుగా ఇది చూస్తున్నాం మనం, ఫ్యాన్ రెగ్యులేటర్ ఇది మొత్తం డూప్లికేట్. దీన్ని ఇట్లా ప్యాక్ చేసేసి దీంట్లో ఇలాంటి బాక్స్లో వచ్చేస్తుంది. ఈ బాక్స్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 10-20 పీసులు ఉంటాయి. ఒక్కో దాన్ని వీళ్ళు ఇలాగ ప్యాక్ చేసేసి ఒక 2 పీసెస్ వస్తాయి ఇలాగా. ఈ రెండింటిని దీంట్లో ఒరిజినల్ బాక్స్ ఇది ఒరిజినల్, కానీ దీంట్లో ఉండేది మాత్రం డూప్లికేట్ ప్రోడక్ట్. సో ఇలాగ వీళ్ళు చూస్తే దీంట్లో ఇలాంటి ఉట్టిట్టి ప్యాక్లు ఎన్ని పెట్టుకున్నారో చూడండి ఒరిజినల్. సో అంటే వీళ్ళు ఏంటంటే కస్టమర్ని బోల్తా కొట్టించడం కోసము ఈ ఒరిజినల్ బాక్స్లు యూజ్ చేసుకొని డూప్లికేట్ ప్రోడక్ట్స్ దాంట్లో పెట్టడం. సో ఇది మేము మొత్తం 1 to 1 చెక్ చేయడం వల్ల మాకు దొరికింది. ఇంకోటి ఏ రకంగా చేస్తున్నారంటే ఇది మొత్తం ఒరిజినల్ బాక్స్, కానీ దీని మీద ఎలాంటి పేరు ఉండదు. ఇది బాక్స్ మాత్రం గోల్డ్ మెడల్ బాక్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు దీన్ని ఒక నార్మల్ కస్టమర్ లాగా వచ్చారంటే మీకు ఎప్పుడు కూడా అర్థం కాదు. బాక్స్ ఇచ్చేసారు, కొనుక్కున్నారు, వెళ్ళిపోయారు మీరు అంతే. ఎందుకంటే మీరు గోల్డ్ మెడల్ అనుకుంటారు, దీని మీద పేరు రాదు, నాకు తెలియదు అనుకొని వదిలేస్తారు మీరు. ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి కలర్లో కానివ్వండి. ఇప్పుడు ఇది కూడా ఈ హ్యాండిల్లో ఇది డార్క్ ఉన్నది, ఇది లైట్ కలర్లో ఉంది. అంటే ఇలాగా డిఫరెంట్ వెరైటీస్గా వీళ్ళు తయారు చేస్తూ, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మ్యాక్సిమం మనకి ఇక్కడ మార్కెట్లో వీళ్ళు తయారు చేసేది ఎవరంటే రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళండి. మన లోకల్ వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళ లోకల్ రిప్యుటేషన్ పోతుంది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అది చేయరు. కానీ ఓన్లీ ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అధిక లాభాల కోసం ఆశపడి, కస్టమర్లకు తెలియదు ఇది ఏ ప్రోడక్ట్ ఏంటి అనేది. సో దీన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి మారుమూర గ్రామాలలో ఇది ఎక్కువగా జరుగుతుంది. మేము చేసినాము, ఇప్పుడు హైదరాబాద్లో ట్రూ బజార్లో చాలా ఏరియాలో చేసాము. ఈవెన్ మొన్న రీసెంట్గా ఖమ్మంలో చేసాము, నల్గొండలో చేసాము. ఈవెన్ వరంగల్లో కూడా మీకు ఒకసారి ఒక 6 months బ్యాక్ ఎస్పోర్ట్ ఒక భారీ ఎత్తున అన్ని కంపెనీకి చెందినవి పట్టుకున్నాము. సో ఇట్లాంటివి అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఇవన్నీ కూడా చేస్తూ ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సార్, ప్రజలకు ఇలాంటి నష్టం జరిగినప్పుడు మేము మోసపోయాం అని చెప్పి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా స్టెప్ వేయాలి సార్? సో ఇది మోసపోయినా అన్నప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. ఇది ఈవెన్ ఒక ఎలక్ట్రీషియన్కి ఉన్న షాప్ కీపర్ తప్ప ఎవరికి తెలియదండి. వాస్తవం చెప్తే ఎలక్ట్రీషియన్ ఒక కమిషన్ కోసం ఆశపడేసి అతను ఏం చెప్తాడంటే వచ్చేసినప్పుడు ఓకే లోకల్ అయినా పెట్టేశాను. ఇవి ఏమవుతాయంటే ఒక 6 నెలలు వాడగానే, 3 నెలల నుంచి 6 నెలలు వాడగానే ఇవి పనిచేయడం ఆగిపోతాయి. ఈవెన్ లోపల షార్ట్ సర్క్యూట్ మనకు స్పార్క్స్ వస్తుంటాయి ఒకసారి స్విచ్ వేయగానే. ఇప్పుడు ఒరిజినల్వి అలా 1-2 years వరకు కూడా మనకు అలాంటి ఎఫెక్ట్ రాదు. కానీ డూప్లికేట్ వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మనం స్విచ్ వేయగానే, ఈవెన్ రెగ్యులేటర్ వేయగానే లోపల స్పార్క్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా మనకు పాత బస్సులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, షార్ట్ సర్క్యూట్లో అని మీరు చాలా చూస్తుంటాము. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఇలాంటి నకిలీ ప్రోడక్ట్లు వాడడం వల్ల. ఈవెన్ మేము కొన్ని ఏరియాలో పట్టుకున్నప్పుడు ఈ లోపల వచ్చే వైర్లు కూడా డూప్లికేటే వచ్చాయి, కానీ ఇవి ఒరిజినల్ బాక్స్. నేను కర్నూలులో పట్టుకున్నాను, ఈ పాలిక్యాబ్ అనేసి గోల్డ్ మెడల్ అనేసి ఇవి పట్టుకున్నప్పుడు ఎట్లా వచ్చాయంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ బాక్సులు పైన మాత్రం, కానీ లోపల మాత్రం అంతా డూప్లికేట్ మెటీరియల్. ఇప్పుడు మీరు వెళ్ళగానే ఒక గంట తర్వాత రమ్మంటారు, మెటీరియల్ అంతా మేము రెడీ చేసి పెడతాము రండి అంటారు. అంటే వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇలా అన్నట్టు, కస్టమర్ని మీ అన్నీ మేము తీసి పెడతాం 1 hour తర్వాత రండి అంటారు. ఆ లోపల వాళ్ళ గోడౌన్లలో ఉన్నాయి మొత్తం సర్దేసి ఇలా పెట్టడం అన్నట్టు.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే ప్రజల్ని కూడా బొల్తా కొట్టిస్తున్నారు కంపెనీ ఐటమ్స్ అని చెప్తే డూప్లికేట్ ఐటమ్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశంలో లోకల్ పోలీసు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సార్ పోలీసుని అడిగి తెలుసుకుందాం వినియోగదారుల మోసం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులను కనుక మనం వినియోగించినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో దీనికి సంబంధించి తనిఖీల్లో ఈ పోలీస్ ఎస్ఐ విజయ్ కుమార్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ప్రజలకు పోలీస్ శాఖ నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రజలకు ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులను ఇంత మోసం ఉందంటే స్థానిక నిత్యావసర వస్తువులలో ఎలాంటి మోసం జరుగుతుంది. పేరుకు మనం ఇల్లు కట్టినా ఇంకేమైనా ఏది నిర్మాణం చేసినా బ్రాండెడ్ వస్తువులని మనం అనుకుంటాం. బ్రాండెడ్ వస్తువులతో మనం ఇలాంటి మోసపోవడం జరుగుతుంది. ఎవరైతే బ్రాండెడ్ వస్తువులు అని చెప్పి మోసం చేస్తారో ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ చెప్పాలని కూడా దీనికి సంబంధించిన యంత్రాంగం చెప్తుంది. ఇది పోలీసు ఉన్నారు. ఒక్కసారి ఎట్లా సార్ మనం ఏమైనా నష్టపోతే వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలకు ముఖ్యంగా? ఇది ఈ గోల్డ్ మెడల్ సంబంధించిన కంపెనీ వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి ఉండే ఇలా ఒరిజినల్ సంబంధించింది వీళ్ళ కంపెనీ సంబంధించింది కాకుండా ఫేక్ కూడా అమ్ముతున్నారు సేమ్ కంపెనీ మీద అని మాకు చెప్పేసరికి మేము వచ్చి రెడీ చేసినాం. దీని మీద కొన్ని ఐటమ్స్ అయితే దొరికినాయి, అవి సీజ్ చేస్తున్నాం. సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు అయితే పెడతాం. మొత్తానికి ఏదైతే ప్రజలను వినియోగదారులను ఇటు ఎలక్ట్రికల్ వస్తువులే కాదు నిత్యావసర వస్తువులు కూడా మోసపోయామని తెలిస్తే మాత్రం వెంటనే ఇటు పోలీస్ శాఖకు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైడింగ్ చేస్తున్నాము. ఇలాంటి కస్టమర్కి ఏది నకిలీ మోసపోయాం తెలిసే చాలు ఇమీడియట్గా పోలీసులకు వచ్చి తమ విలువైన సమాచారాన్ని పిటిషన్ ద్వారా కూడా ఇవ్వాలని ఇటు పోలీస్ యంత్రాంగం కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.